కార్తీక మాసం అంటే ఎప్పుడు నా చిన్నప్పటి రోజులే గుర్తుకొస్తాయి. అమ్మ వాళ్ళందరూ కలిపి అంటే మా పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళు పక్కనే ఉంటారండి. మా డాడీ వాళ్ళు ఐదుగురని చెప్పాను కదా! అందరూ కలిపి రేపొద్దున గోదావరికి వెళ్దాం అని అలారం పెట్టుకునేవారు 4:00కి. మేమైతే పిల్లలు అందరం కలిపి 3:00కే లేచి వాళ్ళు నిద్ర లేపేసేవాళ్ళం. ఎంత సరదాగా ఉండేదంటే ఎంత చలిగా ఉన్నా బయట మా అందరికీ అనిపించేది కాదు చలిగా. ఆ చలిలో కూడా అలానే వెళ్ళేవాళ్ళం. ఇంకా ఎక్కడ కొద్దిగా చలిగా అనిపించేదంటే ఇంకా రివర్ వాటర్ ఉంటాయి కదా, మామూలుగా ఉండేది కాదు. ఫ్రిడ్జ్లో వాటర్ తీసి పోసుకున్నట్టే ఉండేది. అయినా సరే చాలా ఉత్సాహంగా లేచి ఎర్లీ మార్నింగే వెళ్ళేవాళ్ళం. ఎక్కడ భయమేసేదంటే దీపాలు వెలిగించుకునే చోట శివాలయం లోపల వెలిగించుకునేవారు. అక్కడ కొద్దిగా చిన్నపిల్లలం కదా, తొక్కిసలాట కింద అంటే ఎవరికి వారు ముందుకెళ్ళిపోయి వెలిగించుకుందాం అనుకుంటారు కదా దీపాలు, అలా అక్కడే భయమేసేది. ఇదేనండి శివాలయం, గోష్పాద క్షేత్రంలో ఉన్న శివాలయం. ఇవి గోవు పాదాలు. ఇదే గౌతమ మహర్షి ఆశ్రమం అని కూడా అంటారండి. ఇప్పుడైతే గోదావరికి వెళ్ళడమే తగ్గించేసాం. చాలా అరుదుగా వెళ్తున్నాం అనమాట. ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ పనులు ఉంటేనే వెళ్తున్నాము. ఎందుకో చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. కానీ గోదావరి ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు, చాలా ఫ్లో ఉంది. స్నానం చేయడానికి కూడా చాలా భయమేసింది. పెద్ద తాడు కూడా కట్టేశారు, ఆ తాడు దాటి ఇంకా వెళ్ళొద్దు ముందుకి అని. కానీ ఇక్కడ శివలింగాలు మీకు 2 కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఇదొకటి, ఇందాక చూపించాను కదా అదొకటి, ఇలా 2 ఉంటాయి. ఈ రెండిట్ల దగ్గర గోదావరి వాటర్ తీసుకొచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు బిందెలతో, ఏం తెచ్చుకుంటే వాటితో. కానీ గోదావరి చూసారు కదా ఎంత అందంగా ఉందో, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేది. కార్తీక మాసం స్టార్ట్ అవుతుందనగా ముందు రోజు వెళ్ళాం కొవ్వూరు. ఫస్ట్ డే కదా కార్తీక మాసం, గోదావరి స్నానం చేయకపోతే ఎలా?